హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ గోధుమ రవ్వతో అన్నం చేద్దాం. గోధుమ రవ్వ అంటారు, లేక గోధుమ నూక అని కూడా అంటారు. వెయిట్ లాస్ కోసం చాలామంది తింటున్నారు ఇప్పుడు. దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసి కాసేపు వేగాక కొన్ని పల్లీలు వేసి మంచిగా వేయించాలి. తర్వాత తరిగిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఇంట్లో మనకు క్యారెట్ ఉంటే క్యారెట్, బీట్రూట్ ఉంటే బీట్రూట్ చిన్న ముక్కలుగా తరిగి కట్ చేసి వేయించాలి. తర్వాత గోధుమ నూకలు లేక గోధుమ రవ్వ అంటారు, ఒక కప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఒక కప్పు మనము గోధుమ రవ్వ తీసుకుంటే 2 కప్స్ వాటర్ పోయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి, మంచిగా ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయి, మంచిగా ఉడికింది. కొన్ని ఏమైనా వాటర్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కాసేపు పొయ్యి మీదనే ఉంచి కొంచెం కలపాలి, అది మంచిగా దగ్గర పడిపోద్ది. ఇప్పుడు మంచిగా రెడీ అయింది ఇది. ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తినేయడమే, ఇక చాలా బాగుంది. పాతకాలంలో పెద్దవాళ్ళు గోధుమ నూకలు, జొన్న నూకలు తిని పెరిగిన వాళ్ళే కదా, వాళ్ళకే హెల్త్ చాలా బాగుండేది. ఇప్పుడు హెల్త్ కోసం చాలామంది తింటున్నారు. ఇలా ఈజీగా రెడీ చేసుకొని తినేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.